సార్ మాది కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం మాది పందాలమడుగు పంచాయతీ ఇట్లా వచ్చేసింది పంచాయతీ మాది. మేము ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా హైదరాబాద్కి పంపిస్తామని మరి చెప్తున్నాం. అది ఎలాగంటే చంద్రబాబు నాయుడు 35 సంవత్సరాల నుంచి మా కుప్పంలో ఉన్నా కానీ ఎమ్మెల్యేగా గెలిచినా కానీ మాకు అందుబాటులో లేడు. ఏమంటే ఒక పెళ్లి కానీ ఒక దీని కానీ మేము సమస్య అంటే కూడా చెప్పుకునేదానికి కూడా మాకు ఎమ్మెల్యేగా అతను అందుబాటులో లేదు. ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ సార్ గారికి మాకు ఏ సమస్య అయినా ఏమైనా అందుబాటులో ఉంటున్నాడు. అన్నీ మాకు మంచి చెడ్డలు అన్నీ చూస్తున్నాడు. ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మాదిరిగా అందరినీ తెలుగుదేశం అని లేకుండా కాంగ్రెస్ బీజేపీ అది ఏ ఒక్క పార్టీ అయినా జనసేన అయినా కూడా ఇబ్బంది లేకుండా అందరితోనూ పలకరించుకుంటూ వాళ్ళకి ఏ ఏగోత్సవాలు అన్నీ చేసుకుంటూ చేస్తున్నాడు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ తరిమి కొట్టి భరత్సాని కానీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నాను. మాది కుప్పం సార్. ఒకటి కుప్పంలోనేమో మీరు ఓడిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చంద్రబాబు నాయుడు అంటున్నారు, కానీ పులివెందుల్లోని జగన్ ఓడిస్తామని మరి వాళ్ళు సార్. అది ఇంకోటి వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పుకోవచ్చు అంటే పులివెందుల అనేది వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తాత కానీ ఈయన అధికారిగా చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి కుప్పానికి వలస వచ్చి చేస్తున్నాడు. కాబట్టి అది అటకాలుగా వాళ్ళ పులివెందుల్లో ఫస్ట్ నుండి వాళ్ళ అడ్డానే అది. ఎవరు ఏమి చెప్పినా ఈసారి చంద్రబాబు నాయుడు ఇప్పుడు రీసెంట్గా రాజ్యసభలో కూడా కోల్పోయి 43 సంవత్సరాలు తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాజ్యసభలో కూడా ఎంపీగా లేదా వాళ్ళకి. అదే ప్రకారంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ తరిమి కొడతామని చెప్పి సభాముఖంగా చెప్తున్నాం మేము. మరి ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ తన ఎమ్మెల్యే గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతారా? ఓకే, ఖచ్చితంగా చేస్తాం. 175 ఖచ్చితంగా కొడతాం ఈసారి.